అంటండి. దేనికండి? శిలువ శ్రమకు ఆయనకు అప్పగించారు. అప్పగించినప్పుడు ఆ రోజు ఉదయం మొదలుకొని అంతకుముందు రాత్రి మొదలుకొని ఆయన ఎన్నో శ్రమలను అనుభవించారు. దేవునికి స్తోత్రం. ఎన్నో శ్రమలు అనుభవించారండి. ఒకవైపు చూస్తే సొంత శిష్యుడే అప్పగించేశాడు, బంధించేశాడు. ఆ గొలుసులతో ఆ గెత్సెమనే తోట దగ్గర అతని శిలువ ప్రయాణము స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అక్కడ మొదలుకొని 7 అన్యాయపు తీర్పులు పొందాడు. అన్న కయపులు, ప్రధాన యాజకులు, సన్హెద్రిదుల మధ్యన, పిలాతు హేరోదుల మధ్యన అన్యాయపు తీర్పును పొందాడు. అన్యాయపు తీర్పు పొందిన తర్వాత మనం చూసినట్లయితే అతను ఒక 5 రకాల గాయాలు కలిగాయండి. ఏంటమ్మా? 5 రకాల గాయాలు. వీపు మీద బెత్తాలతో కొరడాలతో కొట్టారు. కొరడాలకు ఇనుపగుళ్ళు, ఎముకలు కట్టి 1 తక్కువ 40 సార్లు, అనగా 39 సార్లు ఆ కొరడాతో కొట్టినప్పుడు ఆ కొరడా దెబ్బకండి శరీరము లోపలికి దానికి చిల్ల పెంకులని, ఇనప మొక్కలని, గాజు మొక్కలని, ఇటువంటి రకరకాలు ఆ యొక్క కొరడాకి ఉంటాయి. అది చెల్లుమని కొట్టినప్పుడు అది మాంసం లోనికి వెళ్ళేదంటండి. వెళ్ళి చర్మాలు లాగినప్పుడు నరాలు కూడా తెగిపోయావంటండి. అంటే ఎముకలు లోపల కూడా ప్రవేశించింది. అంత దారుణంగా అతన్ని హింసించారు, కొరడాలతో కొట్టారు. అది 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారంటండి. అదేవిధంగా ముండ్ల కిరీటాన్ని పెట్టారు. ఈ ముండ్ల కిరీటం చూస్తే ఆ తలకి ఆ ముండ్ల కిరీటం 17 ముళ్ళులు ఉన్నాయి. ఈ 17 ముళ్ళులు కూడా భయంకర ఎంతెంత పొడుగ్గా ఉంటాయి. ఆ ముండ్ల కంప దాన్ని చుట్టి, యూదుల రాజువు కదా నువ్వు, నీకు ఇదే కిరీటం అనుకుని అతని తలకు పెట్టారంటండి. అది కొట్టి దానికి గట్టిగా నెట్టినప్పుడు అది కణితిల్లోనికి వెళ్ళిందంట, మెదడులోనికి కూడా వెళ్ళిపోయిందంట. అంతగా ఆయన భరించారు. దేవునికి స్తోత్రం. కాళ్ళల్లో, చేతుల్లో శీలలు గుచ్చారు. అనగా 2 కాళ్ళకి ఇలా పెట్టి 2 చేతులకు పెట్టారు. అదేవిధంగా పక్కలో బల్లెప్పు పోటును కూడా, అతను చనిపోయాడో లేదని చూసి బల్లెప్పు పోటును కూడా పొడిచారంటండి. దేవునికి స్తోత్రం. ఈ బల్లెప్పు పోటు గుచ్చినప్పుడు రక్తము నీరు కారిందంట. ఎక్కడ పొడిచారు? ఈ పక్కలో పొడిచినప్పుడు ఈ అస్థిపంజరం ఉంటుంది కదా, ఎముకలు, ఈ ఎముకలకు ఆనుకునే లోపల ఎముకలు రక్షణగా ఉంటుంది గుండెకి, ఊపిరితిత్తులకి. అక్కడ గుండె చుట్టూ నీళ్ళ తిత్తు ఉంటుంది దానికి రక్షణగా. ఆ గుండెలోనికి, ఆ నీళ్ళ తిత్తులోనికి వెళ్ళిందంట. వెంటనే రక్తము నీరు అక్కడ కారిందంట అండి. దేవునికి స్తోత్రం. ఇటు రీతిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి రక్తపు బొట్టు దాకా కూడా ఆయన రక్తాన్ని కార్చేశారు. దేవునికి స్తోత్రం. శిలువ బరువేమో మనం చూసినట్లయితే 150 కేజీల బరువు అండి. ఎంతమ్మా? 150 కేజీల బరువు. దాని పొడవు 15 అడుగులు పొడవు, వెడల్పు 8 అడుగులు. ఆ శిలువ యొక్క పొడవు వెడల్పు చూస్తే, యేసుక్రీస్తు ఎత్తు చూస్తే 5 అడుగుల 11 అంగుళాల మనిషి. అతని బరువు చూస్తే దాదాపుగా 85 కేజీల మనిషి అయిన. దేవునికి స్తోత్రం. అతనికి వేసిన మేకులు చూస్తే 8 అంగుళాలు అంటున్న మేకులు. ఒక్కొక్కటి ఎంత? 8 అంగుళాలు. మందము 3/4, అంటే 3/4, 30 మందం గల మేకులు. అతని శరీరం మీద పడిన గాయాలు చూసినట్లయితే 5480 గాయాలు. అనగా ఇదంతా రీసెర్చ్ చేశారండి సైంటిస్టులు. ఇది బైబిల్ గ్రంథంలో ఇవంతా రాయబడలేదు, రీసెర్చ్ చేసిగా. తీవ్రమైన గాయాలంటండి 150 గాయాలు వెనక భాగాన పడ్డాయి. మరి వెనకను ఎలా కొట్టారు కదండి, వెనక భాగాన తీవ్రమైన. తలకి ఎన్ని చెప్పుకున్న ముళ్ళులు? 17 ముళ్ళు, అది గాయాలు. అతను 3 సార్లు సిలువను మోస్తూ కింద పడిపోయాడంటండి. యెరూషలేము వీధుల్లో 350 మంది భటులు ప్లస్ 50 మంది రౌతులు ఆయన ఈడుస్తూ కొరడాలతో కొడుతున్నారటండి. ఈడ్చడం, కొరడాలతో కొట్టడం. ఆయన ఏకంగా ఆయన శరీరంలో ఉన్న రక్తం ఎంత తెలుసా? 6.5 లీటర్ల రక్తం, అనగా 6.5 లీటర్ల రక్తాన్ని ఆయన ఆ శిలువలో కాచేసిన. ఒక్క రక్తపు బొట్టు కూడా మిగలలేదంటండి. దేవునికి స్తోత్రం. అతని నీటి కోసం, దాహం కోసం 17 గంటలు శిలువలో వేదన అనుభవించారు. దేవునికి స్తోత్రం.
17 గంటలు అంటండి. అంటే ఎక్కడి నుంచి మనం చూస్తే ఆ గెత్సెమనే తోట ఆ రాత్రంతా కూడా ఒక్కరు కూడా నీళ్ళివ్వలేదు. ఆ సిలువలో కూడా అలాగే 17 గంటలు ఆయన అలాగే ఉండిపోయినప్పుడు ఆయనకి ఏం చిరకిచ్చారు? చేదు చిరకనిచ్చారు. ఇట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభువాని భయంకరంగా హింసించారు.